మందికి స్వస్థత అనేది వెంటనే జరగదు. కొన్నిసార్లు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 5 సంవత్సరాల నుంచి అదే రోగంతో మనము బాధపడుతూ ఉంటాం. అప్పుడు ఆలోచించుతూ ఉంటాం, అబ్బా ఎవరు ఈ పాస్టరు, ఎన్నిసార్లు ప్రార్థన చేయించుకుంటున్నాము, ఆయన నా రోగము బాగా అయితలేదు అని. చాలాసార్లు మనం ఇదే వాక్యంని బట్టి గుర్తు చేసుకొని మనం పాస్టర్ల దగ్గర పోతాం, ప్రార్థన చేయమంటాం, ఆయిల్ పెడతారు, వాళ్ళు ప్రార్థన చేస్తారు, అయినా స్వస్థత జరగదు. మనం ఎన్నో పాస్టర్లని మార్చుతూ ఉంటాం. ఎవరైనా ఒక్కలైనా మనకి బాగా చేయగలుగుతాడేమో, అని ఈయనకి స్వస్థత వరం ఉంది అని అనుకొని వాళ్ళ దగ్గర కూడా చాలా దూరం దాకా కూడా వెళ్తాం మనము ప్రార్థన చేయించుకోవడానికి. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఎంతమంది దగ్గర ప్రార్థన చేయించుకున్నా మనకి స్వస్థత మాత్రం జరగదు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అప్పుడు మనం ఆలోచించుతూ ఉంటాము, వాక్యంలో ఇలా రాయబడింది కదా, ఎవరైనా బాగలేకపోతే సంఘ పెద్దోళ్ళని, సేవకులని, పాస్టర్ల దగ్గర పోయి ప్రేయర్ చేయించుకుంటే వాళ్ళు ఆయిల్ పెట్టి ఒకవేళ ప్రార్థన చేస్తే రోగి బాగా అయిపోతాడని వాక్యంలో ఉంది కదా, వెంటనే రోగి లేచి నిలబడతాడని కూడా వాక్యంలో ఉంది కదా, ఆయన పాపాలు కూడా క్షమించబడతాయి అని వాక్యంలో ఉంది కదా, ఎందుకు నాకు స్వస్థత జరుగుతలే అని ఒక్కొక్కసారి మనము ఎంతో క్వశ్చన్ వేసుకుంటాం, బాధపడుతూ ఉంటాం. అలాగే మన విశ్వాసంని మనము పొడగొట్టుకుంటూ ఉంటాం. మన విశ్వాసం ఎంత మన రోగము మనల్ని సతాయిస్తూ ఉంటుంది, అది పోదు మన శరీరం నుంచి అంటే అంతగా మనం విశ్వాసంలో కూడా దిగిపోతూ ఉంటాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి ఉన్నాడు అనుకో, ఆ వ్యక్తికి ఒక రోగం వచ్చిందనుకో, ఆ వ్యక్తి ఏం చేస్తాడు, డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయనకు చెప్తాడు, చూడండి డాక్టర్ గారు, నాకు ఈ రోగం ఉంది అని. డాక్టర్కి ఒకవేళ అర్థం కాకపోతే ఆయన కొన్ని టెస్టులు చేయమని చెప్తాడు, బ్లడ్ టెస్టో, స్కానో ఏదో ఒకటి చేయమని చెప్తాడు. ఎప్పుడైతే రిపోర్ట్స్ వస్తాయో అప్పుడు నా దగ్గరికి తిరిగి రా అని చెప్తాడు డాక్టర్. మనం పోతాం, టెస్ట్ చేయించుకుంటాం, బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాం. ఎప్పుడైతే ఆ రిపోర్ట్స్ వస్తాయో ఆ రిపోర్ట్స్ తీసుకొని వచ్చి మనం ఎక్కడ పోతాం, డాక్టర్ దగ్గర పోతాం. ఎప్పుడైతే ఆ డాక్టర్ ఆ రిపోర్ట్స్ని చూస్తాడు, ఆ రిపోర్ట్స్ని చూసేసి వెంటనే మనకి మందులు ఇచ్చేస్తాడు. అప్పుడు మనమైతే ఆ మందులు ఎప్పుడైతే వేసుకుంటామో అప్పుడే బాగా అయిపోతాం. చూడండి, ఈ లోకంలో ఉన్న డాక్టర్ కూడా మనం బాగలేకపోతే చూపిస్తే కూడా ఆయన కూడా మందులు ఇవ్వలేడు. ముందేమంటాడు, టెస్ట్ చేయించుకోండి, అప్పుడే నేను మందులు ఇస్తాను అని. ఎప్పుడైతే మనం టెస్ట్ చేయించుకుంటామో అప్పుడే మనకి మందులు ఇస్తాడు, అప్పుడే మనం బాగా అయిపోతాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎందుకంటే ఎప్పటి వరకు మనం టెస్ట్ చేపియము ఆ రోగం అనేది ఏంటిది, ఎక్కడుంది, అది ఎప్పటికీ మనకు తెలియదు. స్కాన్ చేపిస్తే, టెస్ట్ చేపిస్తే, బ్లడ్ టెస్ట్ చేపిస్తేనే అందులో మనకి బయటపడుతుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా కూడా మనతో మాట్లాడుతున్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి నీకు బాగలేదా? ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు రోగంతో బాధపడుతున్నావా? ఎన్నో సంవత్సరాల నుంచి లేవలేకపోతున్నావా? ఎన్నో సంవత్సరాల నుంచి పాస్టర్ల దగ్గర పోయి ప్రేయర్ చేయించుకుంటున్నావా? పాస్టర్లు మార్చేస్తున్నావు, ఆయిల్ పెడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, అయినా నువ్వు బాగా అయితలేవు అంటే ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, ఇది ఏం పాస్టరో, ఏం ప్రార్థన చేసినో, కొంచెం కూడా నాకు స్వస్థత లేదు అని మనం నిరాశలో వెళ్ళిపోతాం. విశ్వాసం కూడా కొన్నిసార్లు మనం విశ్వాసంలో కూడా పడిపోతూ ఉంటాం. ఇలాంటి నిరాశ రోగం మన శరీరంలో ఉందనుకో, అది మన విశ్వాసంని కూడా బలహీనం చేసేస్తుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు టెస్ట్ చేయాల్సింది నువ్వు పాస్టర్లని కాదు, డాక్టర్లని కాదు. ఒకవేళ బాగా అయితలేవు అంటే దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు టెస్ట్ చేయాల్సింది ఎవరికి అంటే నేను నాకు పరీక్షించుకోవాలా. ఎప్పటి వరకు అయితే నేను నాకు పరీక్షించుకోను అప్పటి వరకు అది తెలియదు ఆ రోగం మనకు ఎందుకు వచ్చింది. దేవుడు మనకు ఒక శరీరంని ఇస్తాడు, మంచి శరీరంని ఇస్తాడు. ఆ శరీరంలో లోపల ఒక రోగం అనేది ఒకటి వచ్చిందంటే అది ఎందుకు వచ్చింది అంటే దాన్ని మనం పరీక్షించుకోవాలా. అది నా శరీరంలో ఎందుకుంది అంటే కూడా మనం పరీక్షించుకోవాలా. అది నా శరీరంలో ఎందుకు దూరింది అని కూడా మనము పరీక్షించుకుంటేనే తెలుస్తుంది. ఎలా పరీక్షించుకోవాలంటే వాక్యంలో రాయబడింది 5వ అధ్యాయము 16వ వచనంలో ఏముంది అంటే, తుమ్ ఆపస్ మే ఏక్ దూసరే సామ్నే అప్నే అప్నే పాపం కో మాన్ లో. మీరు ఒకరి ముందు ఒకరు పోయి మీరేం చేయాలంట, మీ పాపాలని మీరు ఒప్పుకోవాలా, సరి చేసుకోవాలా, క్షమాపణ అడగాల. అప్పుడే మీకు బాగా అవుతుంది.
మంచిగా జరుగుతుంది, స్వస్థత దేవుడు ఇస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కొన్నిసార్లు మనం అన్నీ చేసేస్తాం, కానీ మనల్ని మనం మాత్రము మార్చుకోం, మనల్ని మనం పరీక్షించుకోం. వేరేళ్ళని పరీక్షిస్తుంటాము. ఈ డాక్టర్ బాగా మందులు ఇస్తలేడు, ఈ పాస్టర్ మనకి సరిగా ప్రార్థన చేయలేదు, ఆయిల్ పెట్టలేదు, విశ్వాసంతో చేయలే అని వీళ్ళ గురించి ఆలోచించుతుంటాం. కానీ మనల్ని మనం పరీక్షించుకోవడం మనము మర్చిపోతాం. ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు.